ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు మనం కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు పేపర్ పైన ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా క్లాత్ పైన కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. క్లాత్ అయితే లాస్ట్లో తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ముందుగా బ్లౌజ్ వచ్చి మనకి కస్టమర్ బ్లౌజ్ ఇది. మనకి బ్లౌజ్ వచ్చి పొడవు అయితే పెంచమన్నారు. ఇది హ్యాండ్స్ కూడా మీకు అది ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్లో పొడవు పెంచినట్లయితే మనం ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచుకోవాలి మెజర్మెంట్ అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ వచ్చి పొడవు ఎంత అవుతుందో అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మెజర్మెంట్ తీసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ నుంచి కింద డాట్ పొడవు ఎంత అవుతుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చి మనకి 13.5 ఉంది. మనకి ఖర్చుతో నేను ఒక 1.5 ఇంచ్ అయితే పెంచుతున్నాను, అంటే 15.5కి పెంచుతున్నాను. మార్కింగ్ అనేది పొడవు వచ్చి ముందుగా మనం ఖర్చు కోసం పేపర్ కాబట్టి సింగిల్ లేయర్ మీద స్టిచ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్ మెజర్మెంట్ అనేది. మన క్లాత్ పైన డబుల్ ఫోల్డింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంతైతే పొడవు పెంచామో మనం కరెక్ట్గా చూసుకోండి, అంటే 15.5కి వస్తుంది. అలాగే ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. మన ఏ సైజ్ అయినా మెజర్మెంట్స్ అనేది ఇదే విధంగా తీసుకోవాలి, కాకపోతే ఫ్రంట్ పార్ట్ మనం పెంచుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎలా తీసుకోవాలంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్తోనే లూజ్ తీసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది. ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. అలాగే మనం పైన ఖర్చు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుతున్నాను, ఎందుకంటే ఖర్చు వద్దు, దాంతోనే నేను 15.5 ఇంచెస్ పెడుతున్నాను. పైన అయితే మెజర్మెంట్ అయితే ఎక్స్ట్రా తీస్తున్నాను, ఎందుకంటే బ్లౌజ్ పొడవు కావాలన్నారు కాబట్టి మెజర్మెంట్ అనేది మార్కింగ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. మనం ఫస్ట్ బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ మనమే. ఇప్పుడు బ్లౌజ్ అనేది మనం ఎంతైతే పొడవు దగ్గర నుంచి పెడుతున్నామో కరెక్ట్గా చూసుకోండి. కరెక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు లూజ్ మార్కింగ్ తీసుకోవాలి. కరెక్ట్గా డీప్ అనేది కరెక్ట్గా చూసుకోండి. నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ చేస్తున్నాను. మనం పొడవు పెంచినప్పుడు డీప్ కూడా పెరుగుతుంది, అదొకసారి చూసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మెజర్మెంట్ అయితే తీసుకోండి. ముందు ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. మీకు షోల్డర్స్ జారిపోతున్నాయి అనుకున్నట్లయితే మీరు డీప్ దగ్గర పెట్టుకొని మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా లూజ్కి ఒక మార్కింగు, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ వెడల్పు తీసుకోవాలి. వెడల్పుకి ఒక మార్కింగు, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడి నుంచి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగు, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా మనం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అడ్డుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు డీప్ అనేది మనకి కిందకి ఎంతైతే ఉందో కింద నుంచి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం డీప్ పెంచుతున్నాను. మార్కింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి లూజ్ని బట్టి. ఇప్పుడు చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి కార్నర్లో. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ముందు. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా చూసుకోండి. మనకు కొంచెం ఎక్స్ట్రా అయితే పెరిగింది కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది చూసుకొని క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ అనేది రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్కి ఈ కార్నర్లో కొంచెం రౌండ్ చేసుకుంటూ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రౌండ్ నెక్ కింద దగ్గర నుంచి మార్కింగ్ చేస్తున్నాను. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. అలాగే బ్యాక్ పార్ట్ టక్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. పొడవు అనేది కొంచెం పొడవు పెంచుతున్నాను ఎందుకంటే డీప్ని బట్టి పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ పొడవు పెంచాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ వరకు మనం పైకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు మెడ భాగం దగ్గర కూడా ఈక్వల్గా తీసుకోండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి. మెడభాగానికి మెడభాగం కూడా పెంచుకోవాలి మనం కిందకి ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు ఓపెన్ సైడ్ వచ్చి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ అయితే పక్కన పెట్టేసుకుందాం బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పొడవు దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా పైన షోల్డర్ దగ్గర. అంటే మనకి కరెక్ట్గా షోల్డర్ లెంత్ వచ్చేస్తుంది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు, కాబట్టి మనం కటింగ్లోనే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడభాగానికి మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి ఇది బాగా చిన్నగా ఉంది, నెక్ అయితే కొంచెం కిందకి పెట్టుకోవాలి నెక్, కాబట్టి నేను కొంచెం కిందకి మార్కింగ్ చేస్తున్నాను. ఇదే మార్కింగ్ని ఇదిగా డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా. బాగా లాగు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోండి. నార్మల్గా ఉండే వాళ్ళకి పైనుంచి అయితే సరిపోతుంది. అలాగే నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ పెంచినట్లయితే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పొడవు అనేది పెంచుకోవాలి. చుట్టూరు ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. మనకు పేపర్ కటింగ్ ఉంటే సరిపోతుంది. ఒక 2-3 బ్లౌజ్ కస్టమర్ బ్లౌజెస్ వచ్చినట్లయితే ఈ విధంగా పేపర్ కట్ చేసుకుని పక్క పెట్టుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ బ్లౌజెస్ కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకు లోత్ తీసుకోవడానికి ఉపయోగం ఏంటి అని అనుకోవచ్చు మీరు. మనకి ఎక్కువగా ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే మనం లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా సన్నగా తీసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కూడా సింగిల్ లేయర్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందు ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పెంచాం కాబట్టి ఇక్కడ కూడా షేప్ బెల్ట్ దగ్గర కూడా కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి. కొంచెం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెంచుకొని మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నాను ఇక్కడ కూడా. అలాగే లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మనం ఉక్సులు పట్టిన ఉపయోగించుకుని మెజర్మెంట్ తీసుకోండి. మనకు లూజ్ మార్కింగ్ చేస్తున్నాను, కొంచెం ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి, సరిగా రావడం లేదని. మీరు ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్కి కలుపుకోండి మార్కింగ్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ని మనం క్లాత్ పేపరే కాబట్టి సింగిల్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది ఇదిగా ఈ మార్కింగ్ పై నుంచి తీసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు మెజర్మెంట్ తీస్తున్నాను. ఇప్పుడు మనం క్లాత్ పొడవును బట్టి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. నేనైతే కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి యాక్చువల్గా ఇది బ్లౌజ్ వచ్చి పొడవు పెట్టమన్నారు. మనకి క్లాత్ని బట్టి మనం పొడవు పెంచుకోవచ్చు. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్కి చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి ఖర్చు కోసం. ఈ విధంగా క్రాస్గా తీసుకోండి మెజర్మెంట్ని. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోండి. 1.5 లేదా 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడ నుంచి లోతు తీసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం లోతు అనేది
కిందకి మార్కింగ్ చేసుకోవాలి. షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ముందు స్ట్రైట్గా కట్ చేసుకోండి. మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలండి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి పైనుంచి స్ట్రైట్ పీస్ దగ్గర నుంచి 2.5 లేదా 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లోత్ అనేది తీసుకుంటూ ఈ మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది ఈ విధంగా వచ్చినట్లయితే మనకి బ్లౌజ్ అనేది ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది, లేదా టైట్ అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. అలాగే ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి. మనం పొడవు పెంచినట్లయితే కిందకి పొడవు పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోత్ అనేది తీసుకోవాలి. మీకు ఒకవేళ బ్లౌజ్ సరిపోతుందో లేదో అనుకున్నట్లయితే, మీకు డౌట్ ఉన్నట్లయితే ముందుగా పేపర్ కట్ చేసుకొని మీరు ఆ విధంగా వేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లాత్ పైన ఎలా వేసుకొని కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం బెల్ట్ని కట్ చేసుకోవాలి. అది ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. బెల్ట్ భాగానికి స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.